ఏమో అని. యోబు గ్రంథం 12వ అధ్యాయం. అందరూ కూడా చెప్పినట్టు మాటల మీద మనసు పెట్టి ప్రయత్నం చేయండి. యోబు గ్రంథం 12వ అధ్యాయము. ఏడో వచనం చూద్దాం ఒకసారి. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు ఒక్కసారండి. ఇక్కడ మనకు అర్థమైంది, ఆకాశ పక్షులు మనకి ఏం చేస్తాయట? ఏం చేస్తాయండి? ఏం తెలియజేస్తాయంటే, మనం ఈ అధ్యాయం చదివితే మనకి దేవుని గురించి తెలియజేస్తాయటండి. దేని గురించి అండి? దేవుని గురించి అట. మృగములను ఆకాశ పక్షులను మనకి తెలియజేస్తాయట. మనకంటే ఎవరికి? నరుడికి. ఓకేనండి, ఎవరికండి? నరుడికి ఏవి తెలియజేస్తాయట? మృగములు కానీ పక్షులు కానీ తెలియజేస్తాయట. ఈరోజు మన ఈ యొక్క గ్రంథాన్ని మనం కనుక పరిశీలన చేస్తే, దేవుని యొక్క సంకల్పంలో జంతువుల యొక్క పాత్ర ఉంది, పక్షుల యొక్క పాత్ర కూడా ఉందండి. ఆయన సంకల్పం నెరవేరడానికి వాటిని కూడా ఉపయోగించాడు దేవుడు. ఎలా ఉపయోగించాడు అనేటువంటిది ఈరోజు మన అంశంగా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దానికంట 5వ దినాన్ని జరిగిన కార్యాల కోసం మనం మాట్లాడుతున్నాం. సృష్టి ఆరంభంలో 5వ దినాన్ని జరిగినటువంటి కార్యం ఇది, అంతేనండి. 5వ దినాన్ని జరిగినట్టు అంశం ఈరోజు ఏంటంటే, ఆయన ఒకసారి 1వ అధ్యాయము 20వ వచనం, ఆది కాండము 1వ అధ్యాయం 20వ వచనానికి వెళ్దాం. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించు గాకనియు, పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎరుగును గాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించి, మహా మత్స్యములను జీవము కలిగి చలించు వాటన్నిటిని దాని దాని జాతి ప్రకారము రెక్కల గల ప్రతి పక్షిని సృజించాను. అది కూడా ఏమనుకున్నాడు? ఆయన మంచిది అనుకున్నాడట. అంటే ఆ సృష్టిలో పక్షులు కానీ ఈ జీవరాశులు కానీ అవన్నీ కూడా చేసిన తర్వాత, వాటిని చూసిన తర్వాత ఆయన అన్నాడు, ఇవే మంచిది అంటే. అవి కూడా దేనికోసం ఉపయోగపడాలి అమ్మా? మంచి కోసం. చాలా చోట్ల మనందరూ తెలిసిందే, గట్టిగా మనం చూసాం, ఎన్ని పక్షులు చూస్తుంటాం మనం మన కళ్ళతో? ఎన్ని రకాల జాతులను చూస్తుంటాం ఏమండి? మన కళ్ళతో మన ఈ భూమి మీద జీవించాం కదా, ఎన్ని రకాలు మనకు కనబడుతుంటాయి అంటారు సాధారణంగా? ఒక 10 వేసుకోవచ్చా? ఒక 7 వేసుకోవచ్చు. పోనీ మినిమం 7, మ్యాక్సిమం 10 అలా అని చెప్పి వైజాగ్ జూకి వెళ్తే ఇంక చాలా కనబడుతుంటాయి ఏమండి? అది చాలా పెంచుతూ ఉంటారు. కాబట్టి నిజానికి ఈ లోకంలో ఈ యొక్క ఎగిరేటటువంటి పక్షులు కానీ వీటన్నిటిని కూడా మనం ఆలోచన చేస్తే సుమారుగా 10,000 జాతులు ఉన్నాయట. సుమారుగా ఎన్ని జాతులండి? అది 9,000 నుంచి 10,000 జాతులు. కొన్ని అంతరించిపోయి, కొన్ని ఇంకా ఉన్నాయి. కానీ 10,000 జాతుల పక్షులు అవి దేవుణ్ణి ఎలా మహింపరుస్తున్నాయి? ఆ పక్షుల ద్వారా మనం దేవుణ్ణి ఎలా మహింపరచాలని నేర్చుకోవాలి అని మనం ఆలోచన చేస్తే, పక్షులు కూడా మనకు పాఠాలు నేర్పుతుంటాయి. ఏం నేర్పుతుంటాయి? పాఠాలంటే తెలుసు కదా, మన జీవితానికి సంబంధించినటువంటి విషయాలు నేర్పుతుంటాయి. ఎలాగంటే చూడండి, ఆకాశ పక్షులను చూడమంటున్నాడు ఆయన, యేసుక్రీస్తు వారు, అంతేనండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లలో, అయినను మీ పరలోక తండ్రి వాటికి ఏం దయచేస్తున్నాడు? ఆహారమును దయచేస్తున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు అన్నాడు ఆయన. మీరంటే ఎవరు? మనం. ఎవరికంటే? పక్షులు. వాటికంటే, మాట గమనించాలి ఇక్కడ. వాటికంటే అంటే అవి శ్రేష్టమైనవా కావా? శ్రేష్టమైనవి. వాటికంటే ఎవరు శ్రేష్టమైన వారు? మనం శ్రేష్టవారు. ఎందుకనగా ఒక మాట గమనించండి, పక్షులను ఆది కాండం మనం చదివితే సృష్టి ఆరంభంలో 5వ దినాన్ని చేసినట్లు మనకు కనబడుతుంది. కానీ వాటి యొక్క పని, వాటి యొక్క అవసరత మనం ఆలోచన చేస్తే, మొదటగా జలప్రాణం రాకముందు వరకు కూడా వాటి గురించి పెద్దగా ఏం తెలియబడలే. జలప్రాణం ముందు పక్షుల కోసం కానీ జంతువుల కోసం కానీ పెద్దగా వాటి కోసం మనం అధ్యయనం చేస్తే పెద్ద ఏం కనబడవు అక్కడ. కానీ జలప్రలయం తర్వాత, ఎప్పుడైతే జలప్రలయం వచ్చిందో, నోవాహు గారు ఎప్పుడైతే ఓడల నుంచి బయటకు వచ్చారో, అప్పుడు వాటికి కూడా కొంత పని ఉందన్న విషయం మనకు అర్థమవుతుంటుంది. ఏంటి ఆ విషయం అంటే, ఆయన నీరు ఇంకిపోయిందో లేదో తెలియడం కోసం దేని పంపినట్లుగా కనపడుతుంటుంది మనకి. ఫస్ట్ కాకిని పంపాడట ఆయన, అంతేనండి. అదేం చేసింది? ఇదే బలవందర లోకం అనుకుంది. ఎందుకంటే సంవత్సరం ఉంది మందులో, సంవత్సరం పాటు ఎందులో ఉండిపోయింది? ఓడలో ఉండిపోయింది. ఎప్పుడైతే సంవత్సరం అయిపోయింది బయటకు వచ్చేసిందో, ఇంకా నాకు ఫ్రీడమ్ వచ్చింది అనుకుంది. అది వెంటనే మరలా యజమాని వచ్చిపోయింది, వెళ్ళిపోయింది చక్కగా. తర్వాత ఒక వారం తర్వాత మరలా దేని పంపాడైనా? నల్ల పావురాన్ని పంపినట్లు మనకు కనపడుతుంది. పావురాన్ని పంపాడు ఆయన. అది వెళ్ళింది, వెంటనే వచ్చింది, అంతేనండి. ఏం పట్టుకొచ్చింది? ఒలివ మొక్కని అలా అని చెప్పి వచ్చిన చూపెట్టలేదు, ఏమనుకోవద్దు. ఎందుకంటే సమయానుభావం వల్ల నేను
క్లుప్తంగా వెళ్ళే ప్రయత్నం నేను చేస్తాను. ఏమండి, ఒలివ మొక్కను తీసుకొచ్చింది, రైట్, మరలా 7 దినాల తర్వాత మరలా వదిలేదాన్ని, అది ఇంకా రాకుండా వెళ్ళిపోయింది. అంటే దాని అర్థం ఏంటంటే, రైట్ అంటే ఇప్పుడు నీరు ఇంకిపోయింది, నేల ఆరిపోయిందని చెప్పడానికి దేనిని ఉపయోగించాడు నోవాహు? అంతే కదండి, దేనిని ఉపయోగించాడు ఆయన? పక్షుని ఉపయోగించాడు. ఎప్పుడైతే ఆయన పక్షుని ఉపయోగించాడో అప్పుడు వాళ్ళ కుటుంబము మిగిలిన జంతువులన్నీ కూడా బయటకు వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. అంటే ఎప్పుడైతే జలప్రలయం వచ్చిందో దాని తర్వాత పక్షులకు కూడా ప్రాధాన్యత ఉంది అనే విషయం మనకు అర్థం అవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ ఆలోచన చేస్తే పక్షుల కోసం మనకి కానీ జంతువుల కోసం కానీ పెద్దగా కనబడదు మనకి. తర్వాత మరలా ఎప్పుడు కనబడుతుందంటే ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో, ఎప్పుడైతే ధర్మశాస్త్రం ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకుని వీరు నాకు ప్రత్యేక జనాంగం ఉండాలని చెప్పి ఆయన ఎప్పుడైతే ఒక ఇజ్రాయేల్ అని ఒక దేశాన్ని ఒక ప్రజలను ఆయన అనుకున్నాడో ఆ తర్వాత పక్షులకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనకి క్లుప్తంగా అర్థమవుతూ ఉంటాయి. ఏంటంటే మనందరికి తెలిసిందే, 2 రకాల బలులు ఇస్తూ ఉండేవారు. 2 రకాల బలులు, ఒకటి పాప పరిహార బలి, ఒకటి దహన బలి అనేవారు. ఆ రెండిట్లో కూడా ఒకళ్ళు ఎవరైనా స్తోమత లేని వారు ఎవరైనా ఉంటే ఆ స్తోమత అని తెలుసు కదా మనకి, అంటే ఒక దూడను కానీ లేకపోతే మేకను కానీ తేలని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక చాయిస్ ఇచ్చాడు ఆయన. ఏంటి అవకాశం అంటే కనీసం ఏం తెస్తే చాలు మీరు, ఒక పావురాన్ని కానీ ఒక కోడిని కానీ మీరు తీసుకొస్తే చాలు అన్నాడు ఆయన. అంటే మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎందుకు తేవాలి పక్షుల్ని అంటే, తర్వాత ఆయన పాఠాన్ని నేర్పుతున్నాడు. తర్వాత కొత్త నిబంధన వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత, దానికి ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఎందుకు పక్షుల్ని ఆయన ఉంచాడంటే, ఒకవేళ మానవులుగా ఆ దినాల్లో దేవుని ప్రజలకు పిలువబడుతున్న వారు ఎవరైనా వారు గనక పాపం చేసామని చెప్పి అనుకుంటే వారికి మినిమం అర్హత ఏదన్నా ఉందంటే అది కనీసం పక్షులన్నా తేవడం. మనందరికి తెలిసే ఉంటుంది 3 రకాల మనుషులు కనబడుతుంటారు పాత నిబంధనలు. ఎవరో 3 రకాల మనుషులు అంటే, ఉన్నతమైన వారు, భౌతిక సంబంధంగా ఉన్నతమైన వారు, ఇప్పుడు కాళ్ళు ఉన్నారనుకోండి ఉన్నతమైన వారు. 2 మధ్యతరగతి వారు, 3వది మనం చెప్తాం చక్కగా పేదవారు. అంతేనండి. ఇప్పుడు దేవుని సన్నిధికి రావడానికి ఎవరైనా పాత నిబంధన కాలంలో ఒక ఆజ్ఞని ఇచ్చాడు ఆయన. ఏంటి ఆజ్ఞ అంటే, ఎవరో ఒకడు ఉత్తి చేతులతో రాకూడదు. ఇంకొక విషయం ఏంటంటే, దేవుని సన్నిధికి ఎప్పుడు వస్తూ ఉండేవారంటే వాళ్ళు ఎప్పుడైతే పాపం చేసామనుకున్నారో అప్పుడు వస్తూ ఉండేవారు. ఎప్పుడైతే పాపం చేసామనుకున్నారో అప్పుడు వాళ్ళు ఎక్కడికి వస్తూ ఉండేవారు? మందిరానికి వస్తూ ఉంటారు. వాళ్ళు వస్తూ ఏం చేస్తూ ఉండేవారు అంటే, కొంచెం ధనవంతులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆవు దూడలు కానీ దేనన్నా లేకపోతే మేకని కానీ పొట్టెలు కానీ తెస్తూ ఉండేవారు. ఏమి ఇంకా మా వల్ల కాదు మేము తేలం అనుకున్న వాళ్ళకి అర్హత ఏంటంటే ఏం తెచ్చేవారు? వాళ్ళు ఒక పావురాన్ని కానీ కోడిని కానీ తెస్తూ ఉండేవారు. ఒక విషయం మనం అర్థం చేసుకుంటే, అంటే మనం గనక మనం ఏ స్థితిలో ఉన్నా మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఆయన మందిరానికి వెళ్ళాలంటే మన స్థితి మనకి ఏం చేయకూడదు, అడ్డు పడకూడదు. చాలా చోట్ల మనం అర్థం చేసుకుంటుంటాం, నేను అక్కడ వెళ్ళాలని ఉంది కానీ నా అర్హత సరిపోదు అనుకుంటుంటాం. నాకు వినాలని ఉంటుంది కానీ నేను అక్కడికి వెళ్తే జనాలు ఏమనుకుంటారో అనుకుంటుంటాం. మనం యేసుక్రీస్తు రాక కాలం ముందు కాబట్టి చాలా రకాలుగా జరిగినాయి. అంటే ఎవరు పడితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు, మందిరానికి వెళ్ళే అవకాశము లేదు. కానీ ఆయన వచ్చిన తర్వాత చాలా చక్కటి మాట చెప్పాడు ఆయన. ఏంటంటే, ఎక్కడ 2-3 నామం ప్రార్థిస్తారు అక్కడ నేను ఉంటానని చెప్పాడు ఆయన. దానికి ముందు పక్షుల కోసం మనం ఆలోచన చేస్తున్నాం కాబట్టి ఇదిన పాఠం అది కాబట్టి, తర్వాత నోవాహు జలప్రలయం తర్వాత ఎప్పుడైతే ఆ అర్హతనిచ్చాడు ఆయన, తర్వాత మనం గమనిస్తూ ఉంటే పక్షుల ద్వారా కూడా మనుషులకు నేర్పుతున్నటువంటి విషయాలు మనకు కనబడుతుంది. ఒకరోజు ఏలియా అనేటువంటి ప్రాకుతున్నాడు. ఏలియా భయపడుతున్నాడు ఆహాబుకి. ఆహాబు అంటే తెలిసే ఉంటుంది మన యెజబెల్ యొక్క భర్త. ఏమండి, యెజబెల్ గారికి భర్త. ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎవరిని? ఒక ప్రవక్తని. ఎప్పుడైతే ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడో ఈయన భయపడి పారుపడడానికి ప్రయత్నం చేస్తుంటే దేవుడి దగ్గర నుంచి ఒక వర్తమానం వచ్చింది, నువ్వు పలానా ఆ సేనాయి పర్వతం దగ్గరికి వెళ్ళిపో. సేనాయి పర్వతం అంటే తెలిసి ఉంటుంది మనకి, మోషేకి ఎక్కడైతే ధర్మశాస్త్రం ఇచ్చాడని అక్కడ ఆ సేనాయి పర్వతం దగ్గరికి దాక్కోవాలంటే చాలా దూరం ఉంది ఇతను వెళ్ళడానికి. ఈ మధ్యలో అతనికి ఆకలేస్తుంటుంది కాబట్టి దేవుడు ఒక పక్షిని ఏర్పాటు చేసుకుంటే మనకు కనబడుతూ ఉంటుంది. ఎవరండి అది? ఎప్పుడైతే నోవాహు వదిలాడో రాకుండా వెళ్ళిపోయిందో ఆ టైప్ ఆ జాతి అనమాట. మొత్తానికి వెళ్ళింది. చక్కగా నోవా యొక్క ప్రవక్తకి చక్కని ఆహారాన్ని అది సమకూర్చలే కనబడుతుంది. ఆ తర్వాత అది ఎప్పుడైతే అతను కడుపు నిండిందో కొంచెం బలం వచ్చిందో అప్పుడు సేనా పర్వతం దగ్గరికి వెళ్ళినట్టు మనకు కనబడుతుంది. అంటే మనం అర్థం చేసుకోవాలి, ఒక కాకి అంటే కాకి అనేటువంటి జాతికి సంబంధించింది. సాధారణంగా దానికి ఏమైనా దొరికితే అది వదిలిపెట్టదు. మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. ఎందుకు కాకిలు అంటే ఎక్కడో లేదు, మన ఇంటి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి మనకి, అంతేనండి, కనబడుతుంటాయి. అది ఎప్పుడు కూడా 24 గంటల్లో దానికి దొరికితే ఏం చేస్తూ ఉంటుంది? అది నవ్వులుతూనే ఉంటుంది. అది చక్కగా అది పెట్టడం అనేటటువంటిది, అంటే అది మళ్ళీ ఇవ్వడం అనేటటువంటిది అసాధారణం అనమాట. అంటే అది అయ్యే పని కాదు. అలాంటి కాకుల ద్వారా కూడా ఆయన ఏం పంపించినట్లుగా ఉంది? ఆహారం ఇచ్చాడు. సింపుల్గా చెప్పాలంటే అదేంటంటే మనుషులకి పంపించచ్చు కదంటే, ఏమో ఆయన ఏమనుకున్నాడు, మనుషులకి ఒకవేళ సగం వీడు తింటాడు, సగం అంతే కదా.
ఎందుకంటే ఒక ఏలే ప్రవక్తని ఒక 12 మందిని పంపుతున్నాడు ఆయన. ఇప్పుడు ఏలే ఎలా ఉండాలంటే కొంచెం సమృద్ధిగా కొంచెం బలంగా ఉండాలి. బలంగా ఉండాలంటే ఒక మంచి ఆహారాన్ని అతను తినాలి. కాబట్టి ఆయన దేని ఉపయోగించేటట్లుగా ఉందంటే కాకిని ఉపయోగించాడు. ఎప్పుడైతే కాకి వెళ్ళింది, అతనికి ఆహారం పెట్టిందో, నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి, చక్కగా నీళ్లు తాగుతున్నాడు, ఆహారం తిన్నాడు, తర్వాత పర్వతం దగ్గరికి వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. అంటే ఒక కాకి ఎవరి మాట వింది? ఎవరి మాట విందండి? దేవుని మాట వింది. ఎందుకు వింది అంటే దానికి తెలుసు దాని సృష్టికర్త ఎవరు. దాని సృష్టికర్త ఎవరో ఆ కాకి తెలుసు. ఇప్పుడు మన సృష్టికర్త ఎవరో మనకి తెలియాలి. ఎవరండి మన సృష్టికర్త? చాలా చోట్ల ఒక కన్ఫ్యూజన్ క్వశ్చన్ అది. మీ దేవుడు ఎవరంటే చాలా మంది చెప్పలేని స్థితిలో ఉన్నారు. అవునండి, మీ దేవుడు ఎవరంటే చెప్పలేని స్థితిలో చాలా మంది ఉంటున్నారు, కనబడుతున్నారు. అసలు మన దేవుడు ఎవరు? ఏమండి, అసలు మన దేవుడు ఎవరు అంటే చాలా మంది చెప్తారండి, మా దేవుడు యేసుక్రీస్తు అండి, మా దేవుడు పరిశుద్ధాత్ముడు అండి, మా దేవుడు యెహోవా తండ్రి అని అంటాం. అసలు మన దేవుడు ఎవరు అని ఎవరైనా అడిగితే మనం ఏం చెప్పాలి సమాధానం? సింపుల్గా చెప్పాలి అంటే ఆయన మన దేవుడు ఎవరంటే సృష్టికర్త, అంతే. ఆయన ఎవరైనా సమస్తమును సృజించిన దేవుడు. మన దేవుడు ఎవరంటే సమాజాన్ని సృజించిన దేవుడు ఆయన. ఇప్పుడు మనం ఎవరిని ఆరాధిస్తున్నాము? సృష్టికర్తను ఆరాధిస్తున్నాము. దేన్ని సృష్టించాడు ఆయన అంటే ఈ లోకంలో కనిపించేవి, కనబడనివి, ఉన్నవి, లేనివి, ప్రతిదాన్ని సృజించినట్టు ఒక శక్తివంతుని మనం ఏం చేస్తున్నాం? మనము ఆరాధిస్తున్నాం. ఈరోజు ఈ భాగ్యం అనేక మందికి ఉన్నను ఉపయోగించుకోవట్లేదు, అవకాశం వచ్చినను దాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదండి. మనం అర్థం చేసుకోవాలి. మన దేవుడు ఎవరైనా చెప్తే అడిగే పరిస్థితిలో ఎవరన్నా ఉంటే మనం చెప్పలేని పరిస్థితిలో క్రైస్తవ సమాజం ఉంటుంది. ఎప్పుడు కూడా గమనించండి. ఆదికాండం 1వ అధ్యాయం నేను ఈ వచనాలు చూడగానే 5వ రోజుకి సంబంధించిన వచనం అనగానే ఆకాశ పక్షులు అనగానే ఇంతే కదా అనుకున్నాను నేను. ఇంతే కదా, ఇప్పుడు సండే స్కూల్లో బట్టి పట్టే ఉందండి. దీన్ని ఆదికాండం 1వ అధ్యాయం బట్టి పట్టిస్తాం మన సండే స్కూల్లోనే అంటే ఈజీగా చెప్పేసి కదా అనుకుంటే, అసలు ఆదికాండం 1వ అధ్యాయాన్ని అర్థం చేసుకోవాలంటే అది ఎంత కష్టమో అర్థం చేసుకోవాలి. అంటే చదవడం ఈజీ కానీ దాన్ని అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదండి. ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయం అనేటువంటిది దేవుని జ్ఞానం నుంచి వచ్చినటువంటి అధ్యాయం. మనందరం అర్థం చేసుకోవాలి. పలుకున్నాడు, ఆయన పలికాడు అంతే. ఆయన ఏం చేశాడు? ఆయన పలికాడు అంతే. కలుగును గాక అన్నాడు అంతే. అంతేనండి. భూమి కలుగాలన్నాడు, ఏమైంది? అది కలిగింది. ఇంకా 6 దినాలు కూడా ఆయన పలికాడు అంతే. పలకగానే ఏమైందండి? వచ్చింది. ఒక మాట అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను పలుకుతున్నాను, ఏమని పలుకుతున్నానంటే ఇప్పుడు వెంటనే నాకు ఇక్కడ నా ముందు భోజనం ఉండాలండి, పలుకుతూ వస్తుందా? రాదే, అంతే కదా. నాకు వెంటనే నాకు ఈ వస్తువు కావాలన్నా కానీ పలుకుతూ వస్తుంది, అది రాదే. మనందరూ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? అంతేనండి. ఎప్పుడండి? ప్రయాసపడితే. ఉదాహరణకి మనందరికీ ఓకే రైట్, ఇదేంటండి? ఇది పెన్ను కదండి. ఇప్పుడు పెన్ను కలుగును కాకంటే కలగదు. ఈ పెన్ను మనం తయారు చేయాలంటే దీనికి కొన్ని వస్తువులు, పదార్థాలు అవసరం, అవునంటారు కదంటారు. ఒక పదార్థం అవసరం, కానీ ఆయనకి దాంతో పనేమీ లేదు. అది మన దేవుడు. అంటే ఆయన కలుగును కాకనగానే ఏమైంది? అది కలిగింది. అంటే ఆయనకి దేంతో అవసరం లేదు, ఒక వస్తువుతో కానీ ఒక పదార్థంతో కానీ ఆయనకు అవసరమేమీ లేదండి. ఎందుకు లేదంటే మొత్తం అంత అర్థం చేసుకుంటే ఆయన శూన్యముల నుంచి సమస్తాన్ని చేసేట్లా ఉంది. మనకి శూన్యముల నుంచి ఏం చేశాడు? ఆయన సమస్తాన్ని. ఆ శూన్యముల నుంచి సమస్తాన్ని చేసి అవన్నీ కూడా ఎవరి కోసం అంటున్నాడంటే మానవులుగా మన కోసం అంటున్నాడు ఆయన. మరలా ఇవన్నీ మళ్ళీ ఎక్కడికి వచ్చినాయి? నరుల దగ్గరికి వచ్చినాయి. అందుకే పాత నిబంధన కాలంలో ఆ జలప్రళయానికి ముందు పక్షుల కోసం మనకు అంత వివరణ లేదు, కానీ జలప్రళయం తర్వాత ఎప్పుడైతే నోవాహు బయటకు వచ్చాడో, పక్షులను పంపాడో, పక్షులు వచ్చినాయో, తర్వాత మరలా అతను దహన బలి ఇచ్చినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. బలిపీఠను కట్టి ఎప్పుడైతే తన కిందకి దిగాడో ఏమి ఇచ్చాడట? అతను బలిని ఇచ్చాడట. ఆ బలిలో జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. ఆదికాండం 8వ అధ్యాయానికి సంబంధించిన మాటలు నేను మాట్లాడుతున్నాను. ఎప్పుడైతే అది వచ్చిందో తర్వాత మరలా మనం ఎందుకు మాట్లాడుకోండి, ఎంతగా జ్ఞానం చేసుకున్నాం ఏంటంటే ఆ మందిరానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ పాపాలను తీసుకోవడానికి కూడా దేని ఉపయోగించారు? పక్షులను ఉపయోగించారు. ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. అంటే పక్షులు కూడా ఎవరు పని చేస్తున్నాయి? దేవుని పని చేస్తున్నాయి. ఎందుకంటే వాటికి అర్థమైందట మా సృష్టికర్త ఎవరు, కానీ అర్థం కానిది ఎవరికి? ఇంకా మానవులుగా మనకే. ఎందుకంటే మనందరికి తెలిసే ఉంటుంది, మొట్టమొదటి మానవుడు ఆదామును సృజించిన తర్వాత ఆయన ఆదాముకి ఏమి ఇచ్చాడంటే ఫ్రీడమ్ని ఇచ్చాడు, ఆయన స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఆయన అంతేనండి, స్వతంత్రాన్ని ఇచ్చాడు. అంటే అతను నచ్చిన ప్రదేశానికి వెళ్ళొచ్చు, నచ్చిన చోట అతను తినొచ్చు, అవునండి. ఒక ఏదుని తోటలో పెట్టాడు ఆయన, చక్కగా అవన్నీ కూడా అతను నచ్చింది చేయొచ్చు. కానీ అన్నాడు అంతే. కానీ ఏంటా కానీ అంటే మీరు ఏదైనా చేసుకోండి కానీ ఆ చెట్టు దగ్గరికి మాత్రం మీరు వెళ్ళొద్దని. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికైతే వద్దన్నాడు ఆయన అక్కడికే అపవాది తీసుకువెళ్ళింది. మనందరం అర్థం చేసుకోవాలి. అంటే మొట్టమొదటి మానవుని కానించి ఈ రోజు 2024లో ఈ దినాన్న ఇక్కడ మనం కూర్చున్న మనందరూ కూడా ఏముందంటే అవకాశం ఉంది.
దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు, ఉపయోగించుకోవడా లేకపోవచ్చు. ఎవరి చిత్తంలో ఉంది అది? మన ఇష్టం అది. ఇంకా చెప్పాలంటే ఈరోజు ఇక్కడ 6 దినాల మీటింగ్ జరుగుతుంది, లేదా ఆదివారం ఆరాధన జరుగుతుంది. రావచ్చా రాకపోవడం ఎవరి చేతిలో ఉంది? అవునరు కదంట. మనం రావాలా వద్దన్నది ఎవరి నిర్ణయం? మనం అనుకోవాలి ముందు మనలో ఆలోచన ఉంటే అప్పుడు దాన్ని సఫలం చేసేది ఆయన. అంతేనండి. అనుకుంటా పొద్దున్న లేసాం, ఈరోజు తలపోటుకుంది, నెలను ఇంకా ఎక్కడికి అది అవకాశం అంటే దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? అవకాశాన్ని ఇచ్చాడు. ఈ రోజు నాకు మనసేం బాగోలేదు, నేను వెళ్ళను అంటే అది కూడా ఏమొచ్చింది? మరలా మనకి అవకాశం వచ్చింది. అంటే ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం కూడా ఆయన మనకు అవకాశాలు ఇస్తూనే ఉంటున్నాడు. ఎలా ఇస్తున్నాడంటే ఆయన ఏ రోజు కూడా నువ్వెందుకు ఆదివారం రాలేదని అడగడు ఆయన. నువ్వెందుకు ఈరోజు బైబిల్ తరగతి రాలేదని ఆయన అడగడు. కానీ అడగడు కానీ ప్రతిదాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన రాసేస్తున్నాడు. అడగట్లేదు కదా అంటే ఈరోజు చూడండి, నాన్నగారు కానీ అమ్మగారు కానీ టీచర్లు కానీ మనం ఎక్కడికి వెళ్ళి అడగట్లేదంటే మనకి ఏమవుతుంది? కొంచెం ధైర్యం వస్తుంది. అంతేనండి. మనం ఎక్కడికి వెళ్ళిన సరే మనల్ని ఏం చేస్తాడు? మనల్ని అడగట్లేదు అంటే ఒక అరగంట తిరిగేవాడు తర్వాత ఎంతకాలం తిరుగుతాడు? ఒక గంట వేస్తాడు. ఆ గంట కాస్త నైట్ రాడు ఇంకా. అంతేనండి. అంటే ఏమి వచ్చింది? అతనికి ఫ్రీడమ్ వచ్చింది. ఆ చూస్తాడు నాన్న ఒకసారి సడన్గా లోపల పెట్టి తల వేస్తాడు. అప్పుడు దాకా ఏం అలవాటైపోయింది? తిరగడం అలవాటైపోయింది. ఎప్పుడైతే లోపల పిచ్చెక్కిపోయి గోండేసి కొట్టేసుకుంటుంటాడు. అవునంటారు కదండి. అలాంటి వాళ్ళు మనకు చాలా మంది కనబడతారు. అంటే అవకాశం ఇచ్చారు అంటే దాన్ని మనం ఏం చేస్తాం? సద్వినియోగము చేసుకోవాలి. ఒకవేళ తప్పులు అనేటటువంటి జరుగుతుంటే వెంటనే మనం దాన్ని ఏం చేసుకోవాలి? దాన్ని అవగాహన కలిగి ఉండాలి. అంటే మనం చేస్తున్న తప్ప కాదా అది మనం కలిగి ఉండాలి. అది కలిగి ఉండాలంటే ముఖ్యంగా ఏం కావాలంటే జ్ఞానం అన్నది కావాలండి. అందుకే ఆకాశ పక్షులకి మానవులకు ఉన్న తేడా ఏంటది? వాటికి ఏం లేదు, ఆలోచన శక్తి వాటికి లేదని. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే యేసుక్రీస్తు వారు చెప్పినట్టు మాట ఇందాక మనం చదువు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చోను. అంతే కదండి. అవి ఏం చేయవు? విత్తవు, కోయవు. ఒక మాట పక్షులకి శ్రేష్టమైంది ఏంటంటారు ఈ లోకంలో? అంతే కదండి. పక్షులకు శ్రేష్టమైంది ఏంటంటే ఆహారం. అసలు పొద్దున్న సాయంత్రం ఎందుకు తిరుగుతాయి అవి? అది తిరిగేదే దేనికోసం? అవి తినడం కోసమే కదా. ఒకవేళ ఈ ఊర్లో ఆహారం దొరకట్లేదు నేను ఏం చేస్తే చచ్చిపోతాయా? ఇంక మా ఊర్లో పుట్టిన ఊర్లో నాకు ఆహారం దొరకలేదు కాబట్టి ఇంక నేను ఊరేసేసుకుంటాను, చచ్చిపోతాయేమని సావే. ఏం చేస్తే వెళ్ళిపోతాయి. ఎందుకంటే వాడికి ఏమన్నాయి? చక్కగా రెక్కలు ఉన్నాయి, చక్కగా వాటికి నచ్చిన ప్రాంతానికి అవి వెళ్తాయి. ఇక్కడ మన ఇంట్లో కొడతాం, పక్క ఇంటికి వెళ్తుంది, అక్కడ కొడతారు, మళ్ళీ మన ఇంటికి వచ్చి వెళ్తుంది. దానికి ఏముంది? దానికి ఫ్రీడమ్ ఉంది, దాని ఇష్టం. అంతేనండి. కాబట్టి అంటే దాని అర్థం ఏంటంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడుతున్నాయంటే కేవలం ఏం సంపాదించుకోవడానికండి? అవి మీరు వాటికంటే శ్రేష్టం. ఇక్కడ ఆగల మనం వాటికంటే వేటికంటే పక్షుల కంటే ఏంటి శ్రేష్టత? వాటికి శ్రేష్టమైంది ఏంటి? మరి మానవులకు శ్రేష్టమైంది ఏంటి? అంతే కదండి. మరి మనకు శ్రేష్టమైంది ఏంటంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలే, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నుంచి ప్రతి మాట వలన. అంటే ఒక వ్యక్తి తన ఈ లోకంలో కానీ ఆత్మీయంగా కానీ బ్రతకాలి, జీవించాలి, ఎదగాలి అంటే కేవలం మా భౌతిక సంబంధమైన ఆహారం మాత్రమే సరిపోదు. ఏం కావాలంటే ఆత్మ సంబంధమైన ఆహారం. అది ఈరోజు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఈరోజు అందరికీ ఉంటుంది వినాలని, కానీ అందరూ వినలేరు. అందరికీ ఉంటుంది చదవాలని, కానీ అందరూ చదవలేరు. అందరికీ ఉంటుంది చూడాలని, అందరూ చూడలేరు. ఎందుకు చూడలేరంటే మనకున్నది కాదు, ఆయన చిత్తంలో ఉన్నదే జరుగుతూ ఉంటుందండి. ఎప్పుడు గమనించండి, పాత నిబంధన కాలంలో బలి ఇచ్చేవారు. కనీసం దేనన్నా తీసుకొస్తే సరిపోద్ది అన్నారు, పక్షులన్నా తీసుకొస్తే సరిపోద్ది అన్నారు. కానీ తర్వాత కాలంకి వచ్చినప్పటికీ ఆ పక్షులు దేనికి ఉపయోగపడుతున్నాయి అంటే మనం అర్థం చేసుకుంటే అమ్మడానికి ఉపయోగపడుతున్నాయి దేవాలయంలో. అంతేనండి. అమ్ముతున్నారట వేటిని? పక్షులను. యేసుక్రీస్తు వారు కోపం వచ్చింది. నాకు తెలిసి ఆయన కోపం వచ్చిన సంగతి నదే అనుకుంటా, దైవ గ్రంథంలో రికార్డ్ అయింది. ఆయన కోపం వచ్చింది. ఎలా చూపెట్టాడు ఆ కోపాన్ని? ఆయన కొరడా చేశాడట. ఏం చేశాడండి? ఆయన కొరడా చేశాడట. ఆ రోకలకి అంటే డబ్బులకి పౌరాలను అమ్ముతున్నారట. అంతేనండి. డబ్బులకి ఏమమ్ముతున్నారు? పౌరాలను అమ్ముతున్నారట. వెంటనే వాళ్ళని ఏం చేశాడు? ఆయన తరిమేశాడట. అంటే దాని అర్థం ఏంటంటే ఒక మాట గమనించాడు, నా దేవుని ఇల్లుని మీరేం చేశారు? వ్యాపారటీలుగా చేశారన్నాడు. ఒక్క మాట మనం ఆలోచన చేస్తే పక్షులను బలి కోసం తెచ్చేటటువంటి స్థితిలో నుంచి కొనుక్కునే స్థితిలోకి వెళ్ళిపోయింది లోకం. అంతేనండి. ఏ స్థితిలోకి వెళ్ళిపోయింది? కొనుక్కునే స్థితిలోకి వెళ్ళిపోయింది. ఒక మాట మనం ఆలోచన చేయాలి. ఏంటంటే పక్షులు అనేటటువంటి మనకి ఏం నేర్పుతున్నాయి? పక్షుల ద్వారా మనం నేను నేర్చుకోవచ్చు అంటే మనం అర్థం చేసుకుంటే పక్షులు
ఎగరడం చూసి మానవుడు అనుకున్నాడట, ఇవి ఎగురుతున్నాయి, నేను కూడా ఎగురితే బాగుంది కదా అని. మొత్తానికి ప్రయత్నం చేశాడు. ఏం కనిపెట్టాడు? విమానాన్ని కనిపెట్టాడు. అంతేనండి. అంటే ఆ మనుషుడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి సులభమైన ప్రయాణం విమానాన్ని కొనుక్కోవడానికి కూడా ఏం ఉపయోగపడింది? పక్షి అన్నది ఉపయోగపడింది. అంటే మనం అర్థం చేసుకోవాలి, మనం చూసే విధానం బట్టి ఉంటుందండి ఏదన్నా. వాక్యం కూడా అంతే, మనం చదివే మనం అర్థం చేసుకునే విధానం బట్టి వాక్యం ఉంటుంది. మనం దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు అనుకోండి, అది మనకి ఎలా కనబడుతుంటుంది? వ్యతిరేకంగా కనబడుతుంటుంది. మనం దాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నాం కదా, ఎలా కనబడుతుంది మనకి? అది మనం బాగు కోసమైన విషయం మనకి కనబడుతుంటుందండి. ఈరోజు ఒక మాటను మీరు గమనించే ప్రయత్నం చేయండి. ఒక పక్షుల విషయంలోకి వచ్చినప్పటికీ బలి దగ్గర నుంచి కొంచెం ముందుకు తీసుకెళ్ళాడు దాన్ని. అంటే ఇంకా యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇంకా వాటిని నెమ్మదిగా తగ్గిస్తూ వచ్చాడు ఆయన. మనందరికీ తెలుసు, జనవరి రాగానే వేటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది? జనవరి రాగానే, జనవరి నెల వచ్చింది, ఎవరికల్లా దాచుకుంటూ ఉంటారు వాటిని. దొంగడు వస్తాడేమో అని. దొంగడు వచ్చి ఏమి ఎత్తిపోతాడు? ఏం చేస్తాడు? తినేస్తాడా? తినడు. ఏం చేస్తాడండి? పందాలుగా వేస్తాడు. మనకు తెలిసింది అవునట్టు కదా, ప్రతి జనవరికి జరిగేదే కోడి పందాలు. చూడడానికి వెళ్తుంటారు, ఆడడానికి వెళ్తుంటారు, పోగొట్టుకోవడానికి వెళ్తుంటారు చాలా మంది. అవునండి, రకరకాలకి జరుగుతుంటాయి అవన్నీ కూడా. ఇప్పుడు ఆ కోడి అనేటువంటిది, కోడి పందాలు అనేటువంటిది మనం చూస్తూ ఉంటే దైవ గ్రంథంలో కూడా కోడి పందాలు జరిగినాయి. అలా అని చెప్పి ఇదేదో బాగుందని జనవరి ప్రథమం చూడకండి. ఏంటో కోడి పందాలు అంటే, ఒక పక్క కోడి ఉంది, ఒక పక్కన మనిషి ఉన్నాడు. ఒక పక్కన కోడి ఉంది, ఒక పక్కన మనిషి ఉన్నాడు. ఆ మనిషి ఎవరొకడు? పేతురు. ఎవరండి అయినా? పేతురు. ఇప్పుడు కోడికి పేతురికి యుద్ధం జరుగుతుంది. ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. ఎప్పుడైనా గమనించి ఉంటాం మనం. ఒకసారి నేను ఆ అంశంలోకి వెళ్ళే ప్రయత్నం నేను చేస్తానండి. అందరూ ఎక్కడ ఉన్నారు కదా? కలపు సెంటర్ దగ్గర తిరగట్లేదుగా? నిజంగా ఎక్కడ ఉన్నారు అందరూ? ఒకళ్ళు వెళ్తే వెంటనే వచ్చేసాను ఇక్కడికి. ఓకేనా? ఒక మనసంతా ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే విలువైన పాటలోకి వెళ్ళిపోతున్నాం మనం. మరలా సమయం అవుతుంది కనుక మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 34వ వచనం. అంటే పేతురుని చూచి, ఈ రాత్రి కోడి కూయకు మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పుదువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక్క మాట ఇక్కడ ఆయన ఉపయోగించినటువంటి ఆ యొక్క జంతు పక్షి ఏదైనా ఉందంటే కోడి. అది ఓకే. కోడి అంటే మనందరూ తెలిసింది, అందరూ చూసిందే, రోజు చూస్తుంది. అంతేనండి. అంటే వింతైందేమీ కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే, పేతురుతో ఆయన మాట్లాడుతూ, ఈ రాత్రి నువ్వు నాతో నువ్వు అబద్ధం చెప్తావు. లోకంతో ఏం చెప్తావు? నువ్వు అబద్ధం చెప్తావు. ఏమని అబద్ధం చెప్తావు? నేనెవరో తెలియదని. విచిత్రం ఏంటంటే, ఈయన ఏదైతే చెప్పాడో అదే జరిగింది అక్కడ. అవునా కదా? యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పారో అదే అక్కడ జరిగింది. ఏం జరిగిందంటే, 3 సార్లు అతను అబద్ధం చెప్పాడు. ఎవరు తెలియదని? యేసుక్రీస్తు వారు ఎవరో తెలియదని. ఈయనకు ముందుగానే ఎలా తెలిసింది దీనికి? అంతే కదా? ఎవరికి? యేసుక్రీస్తు గారు. విచిత్రం ఏంటంటే, ఆయన ఎవరనే విషయం మనకి ఈరోజు మత్తయి సువార్త, మార్కు సువార్త, లోక యోహాను మన చేతిలో ఉంది, పత్రికలు మన చేతిలోనే మనకు అర్థమవుతున్నాయి. కానివ్వండి, ఒకసారి ఆ దినాల్లో మనం ఆలోచన చేస్తే ఈరోజు మనం చదువుతున్నాం, అర్థం చేసుకున్నాం. కానీ పేతురు డైరెక్ట్గా చూశాడు ఆయన్ని. పేతురు ఏం చేశాడు? ఆయన్ని చూశాడండి. చూడడం మాత్రమే కాదు, ఆయన చేసిన అద్భుతాలకి సాక్షాత్తులు. అంతేనండి. ఎవరు చేసిన అద్భుతాలకి? ప్రార్థన చేస్తున్నాడు, 5,000 మందికి ఆహారం పెట్టేస్తున్నాడు ఆయన. ఏం చేసి? 5 రొట్లు 2 చేపలు చూశాడు, పంచిపెట్టాడు. ఎందుకు విచిత్రం? అందులో ఇతను కూడా ఎవరంటే 12 మందిలో ఒక భాగస్వామి. ఇతను కూడా 5,000 మందికి ఏం చేశాడు? ఇతను పంచిపెట్టాడు. మరలా 12 గంపలు ఎత్తారు. అది అంతేనండి. ఎన్ని గంపలు ఎత్తారు? 12 గంపలు ఎత్తారు. ఇవన్నీ చూశాడు. ఇవి కాకుండా నాకు నీటి మీద నడవాలని ఉంది అన్నాడు. నాకు దేని మీద నడవాలని ఉంది? నడిచాడా లేదా? నడిచాడు. ఆశ్చర్యపోయాడట. ఎవరో వస్తున్నారు అనుకున్నాడు. యేసుక్రీస్తు నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. వస్తుంటే ఇదేదో బాగుందే, మన అస్తమాట ఎక్కడ నడుస్తాం? మనం రోడ్డు మీద నడుస్తాం, కొండల మీద నడుస్తాం. ఈయన ఎక్కడ నడిచి వస్తున్నాడు? ఈయన నీటి మీద నడిచి వస్తున్నాడు. నాకు అవకాశం ఇస్తారా అని అడిగితే ఈయన అన్నాడు. అన్నాడే. వచ్చాయన్నాడు. అంతే. అంతేనండి. వచ్చాయంటే మనోడు మంచి సీరియస్గా ఎవరో చేయని కార్యం నేను చేస్తున్నానని చెప్పి ఎక్కడ దిగాడు? వెళ్ళి దిగాడు. బాగానే నడిచాడు. ఎవరిని చూసినంతసేపు, ఆయన వైపు చూసినంతసేపు బాగానే నడిచాడు. ఎప్పుడైతే మరలా గాలి గట్టిగా జుయ్యు అందంట, మళ్ళీ ఎటు తిప్పుకున్న తలక చూశాడు. మరలా పక్కకు చూశాడు. ఎప్పుడైతే పక్కకు చూశాడు, ఏమవుతున్నాడు? మనోడు మూలుగుతున్నాడు. ఇవన్నీ చూసిన వ్యక్తే ఆయన ఎవరో నాకు తెలియదు. అద్భుతాలను చూశాడు,
దగ్గరున్నాడు, వాక్యాన్ని నేర్చుకున్నాడు, ఆయన ఎలాంటి వాడో ఆయన చూశాడు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆయన రూపాంతరాన్ని చూశాడు. ఆయన మీకు అర్థమవుతుందా లేదా? యేసుక్రీస్తు వారి యొక్క రూపాంతరాన్ని చూసిన ముగ్గురు వ్యక్తులు ఇతను ప్రథముడు. అన్నీ చూసి కూడా ఇతను ఎవరికి భయపడ్డాడంటే లోకానికి భయపడ్డాడు. రెండే రెండు కారణాలు. దాన్ని సింపుల్గా చెప్పాలంటే వీక్నెస్ అండ్ ఫియర్ అన్నారండి దాన్ని. వీక్నెస్ అండ్ ఫియర్ అంటే అర్థం ఏంటి? బలహీనత, భయము. ఈ రెండిట్ల వల్ల అతను 3 సార్లు అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఎవరో తెలియదని, యేసుక్రీస్తు వారు ఎవరో తెలియదని. ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న మనందరూ ప్రశ్న అడుగుతున్నాను నేను, ఆ రెండు మనలో ఉన్నాయా లేవా? బలహీనత మనలో ఉందంటారా లేదంటారా? భయం మనలో ఉందంటారా లేదంటారా? కూర్చున్నాం కానీ ఎన్నో ఆలోచనలు ఉంటాయి ఇక్కడ మనకి. మీటింగ్ అయిపోద్ది, టిఫిన్ చేస్తాం, బయటికి వెళ్ళిన తర్వాత ఏంటి ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే మన అందరూ ఎవరో మానవులు కాబట్టి. ఒక మాట మనం గమనిస్తే అతను కూడా మనలాంటి మనుషుడే, కానీ మనకంటే గొప్పవాడు. ఎందుకు గొప్పవాడు అంటే ఆయన చేసిన కార్యాలను అతను చూసిన వ్యక్తి. ఇప్పుడు పోటీ పెట్టాడు యేసుక్రీస్తు వారు. ఎవరెవరికి? నేను చూస్తాను, నువ్వు నొక్కుతావా? నేను చూస్తాను నిన్ను, నువ్వు నొక్కుతావా? కోరు నొక్కుతుందా అని. నేనో చూస్తాను అన్నాడు. అంటే అర్థం ఏంటంటే నేనే నొక్కుతాను అన్నాడు. ఇంకా చెప్పండి, ఒక మాట కింద చెప్తున్నాడు చూడండి. ఆయన ఒక మాట కింద ఎన్నో వచ్చిన చదివండి మనం. ఈ రాత్రి కోడుకు ఇగుమునిపై నీవు నన్ను ఎరుగునని ఈయన అన్నాడు కదా. ఏమన్నాడు ఈయన? నువ్వు నాతో, నేనెవరో నీకు తెలియదని ఎన్నిసార్లు అబద్ధం చెప్తావు? ఈయన ఇచ్చిన సమాధానం చూసారు, పేతురు గారు ఇచ్చిన సమాధానం. కింద ఉంది చూడండి, ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి? పేతురు ఆయనను చూచి నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పానను. అప్పుడు ఇది అర్థం చేసుకుని పోటీ వచ్చిందా లేదా? ఎవరెవరికి పోటీ? ఆయనేమన్నాడు? యేసుక్రీస్తు వారు ఏమన్నారు? చెప్తా ఎవరు కూసారు అప్పటికి? కోడి కూసేటప్పటికి ఈయనేమన్నాడు? అసలు సత్తానగానే అబద్ధం మాత్రం చేపనన్నాడు. వెళ్ళిపోతుంది. ఈయన అరెస్ట్ చేసేసారు. ఎవరిని? యేసుక్రీస్తు వారు. వెళ్ళిపోయాడు సీరియస్గా నడుచుకుంటాడు. మిగిలిన 10 మంది పారిపోయారు. మిగిలింది ఒకడే, ఎవరంటే పేతురు మాత్రమే. మిగిలిన అపొస్తలులందరూ కూడా ఏమి వేయరు, జాగ్రత్తగా సైలెంట్ అయిపోయారు, వెళ్ళిపోయారు. ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన ఒక్కడే నిలబడ్డాడు. ఎలా నిలబడ్డాడు? ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి వెళ్ళాడు. కానీ అక్కడ జనాన్ని చూసి భయపడ్డాడు. వెంటనే జనాన్ని చూడండి ఏమొచ్చింది? అతనికి భయం వచ్చింది. అమ్మో, చావనైనా చేస్తానన్న వాడికే మరలా ఏ భయం వచ్చింది? చావు భయం వచ్చింది. అర్థం చేసుకోండి, చావనైనా చేస్తాను నీకోసం అన్నాడు. అలాంటి వ్యక్తికి ఏ భయం వచ్చింది? ఇప్పుడు చావు భయం వచ్చింది. ఎప్పుడైతే ఆ భయం వచ్చిందో మనందరికి తెలిసినటువంటి మాట, 3 సార్లు అతను ఏం చెప్పాడండి? ఆయన అబద్ధం చెప్పాడు. ఆ 3 సార్లు అబద్ధం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ సువార్తలు మనం చదివితే 4 సువార్తల్లో రాయబడింది ఈ అంశం. 4 సువార్తల్లోని ఓకేనా ఈ అంశం రాయబడి ఉంది. ఏంటి, ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే చిన్నపిల్లలకి భయపడ్డాడు అతను. ఎవరికి భయపడ్డాడు అతను? ఒక చిన్నపిల్ల చూసి, చిన్నపిల్ల అడిగిందంట, నేను నిన్ను చూశాను ఎవరితో? చిన్నపిల్లకి కూడా భయపడే స్థితిలోకి వెళ్ళిపోయాడంటే అంటే ఎంత బలహీనంలో ఉన్నాడు అతను. అంతేనండి. ఆ బలహీనత ఎప్పుడు వచ్చిందంటే భయం వల్ల వచ్చిందండి. దేని వల్ల వచ్చింది? ఎప్పుడైతే అతను ప్రాణభయం అతనికి వచ్చిందో చిన్నపిల్లలు కూడా ఏమవుతున్నాడు? అతను భయపడ్డాడు. అన్నాల్లో లాజరును లేపింది కూడా చూసిన వ్యక్తి కూడా ఎవరికి భయపడ్డాడండి? ఆయన అవునారు కదంటారు. అంటే లాజరు లేకడం కూడా చూశాడు, విన్నాడు. ఇవన్నీ చేసిన వ్యక్తి ఆయన ఎవరో నాకు తెలియదంటే ఒక్క మాట, మనం దేవుడి కంటే ఎవరికి భయపడుతున్నాం? మనం లోకానికి భయపడుతున్నాం. మనం అవునన్నా కాదన్నా ఇప్పటికీ మనిషిలో దేవుడి కంటే భయం ఎవరంటే భయం? లోకం అంటేనే భయం. అవునంటారు కదంటారు. అంటే దేవుడికి చెందాల్సిన భయాన్ని ఎవరికి ఇస్తున్నాం? మనం లోకానికి ఇస్తున్నాం. అందుకే యెహోవాయందు భయభక్తులే అన్నాడు ఆయన. యెహోవాయందు భయభక్తులే జ్ఞానమునకు మూలం. ఈరోజు ఆయన యందు భయం అంటే ఏంటో మనకు తెలియాలండి. ఈరోజు ఆకాశ పక్షులు చూడండి, అవి ఏం చేయవు, విత్తవు, కోయవు, కొట్లలో అయినను పరలోక తండ్రి వాటికి ఏం కలగజేస్తున్నాడు? ఆహారాన్ని కలగజేస్తున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా. ఇందాక నేను రివైండ్ చేస్తున్నాను, మరలా ఆ పాయింట్లు నేను మళ్ళీ రివైండ్ చేస్తాను. ఏంటంటే పాత నిబంధన కాలంలో వీళ్ళు నేల మీదకి దిగడానికి నోవాహు కాలంలో పక్షులు ఉపయోగపడి, ఎప్పుడైతే వాళ్ళు బయటకు వచ్చారో ఆ దేవాలయానికి వచ్చినప్పటికీ అవి బలిగా ఉపయోగపడి, ఎప్పుడైతే ఆ బలిగా ఉపయోగపడిన తర్వాత మరలా ఎప్పుడైతే ఆ కార్యక్రమాలు జరుగుతుందో మధ్యలో ఈయన ఆ పక్షులను ఉపయోగిస్తూ ప్రవక్తలకు సహాయం చేయడు. ఆ పక్షులను ఉపయోగించి మనకి పాఠాలు నేర్పడం జరుగుతుంటది. ఇప్పుడు పోటీ జరుగుతుంది అనుకోండి. ఎవరెవరికి మధ్య పోటీ జరుగుతుంది? పందెం. ఏ పందెం?
అది ఎవరంటారు కోడిపందెం అని. నిజమే, ఆయనేమన్నాడు, కోడికి వస్తుంది. ఎన్నిసార్లు? ఎప్పుడు? నువ్వెవరో నాకు, నేనెవరో నీకు తెలియదన్నాడు. ఈయనేమన్నాడు, నేను చస్తాను కానీ అబద్ధం మాత్రం చెప్పనన్నాడు. ఒక్కసారి విలువైన మాట ఒక్కసారి చూపెట్టే ప్రయత్నం నేను చేస్తాను. నేను ఒక్కసారి అండి 75 వచనం చదివద్దాం ఒకసారి. 75. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని యేసు అతనితో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చాను. ఇప్పుడు ఎవరు నగ్గారు ఇద్దరులో? అంతేనండి. ఆయన అన్న మాట నగ్గిందా, ఈయన అన్న మాట నగ్గిందా? యేసుక్రీస్తు వారు అన్న మాట నిజమైంది. ఈయనమన్నాడు నేను చస్తాను కానీ అబద్ధం మాత్రం. అటువంటి వ్యక్తి కూడా భయపడి ఏం చెప్పాడు ఈయన? ఒక్క మాట గమనించండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు కోడికి వస్తుంది ముమ్మారు అబద్ధం చెప్తావనకనే అక్కడ రెడీ అయిపోయింది. ఏంటి? నువ్వు నొక్కుతావు నేను నొక్కుతావు చూస్తాను. ఇద్దరు పోటీ పడ్డారు. ఎవరిద్దరు? కోడి పేతురు. కోడి బాధ ఏంటంటే అబద్ధం చెప్పాలి. ఎవరు? ఓ పనికి వచ్చింది. అది ఏంట పని అంటే కోడి కుయ్యాలి. అది కుయ్యాలంటే పేతురు ఎన్నిసారి అబద్ధం చెప్పాలి? మొదటిసారి అబద్ధం చెప్పాడు, రెడీగా ఉంది. రెండోసారి అబద్ధం చెప్పాడు, ఇంకా ఫిక్స్ అయిపోయింది. ఇంకా నేను దగ్గరికి వస్తాను, నాకు 80 మార్క్స్ వచ్చింది, ఇంకొక 20 మార్క్సే. మూడోసారి అబద్ధం చెప్పాడు, వెంటనే ఏం కోసింది? కోడి కోసింది. కోడి కుయ్యగానే ఇతనికి ఏమొచ్చింది? ఏడుపు వచ్చింది. అంతేనా? కోడి కూసింది, ఇతను ఏం చేశాడు? జ్ఞాపకం తెచ్చుకున్నాడు. నిజమే కదా, యేసుక్రీస్తు వారు చెప్పింది నిజమే కదా అనండి. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని అంటే, ఆఖరికి ఒక మనుషుడు ఎంత బలహీనుడైపోయాడంటే, కోడి మనం తెలుసు ఈ సృష్టిలో అత్యంత బలహీనమైన జాతుల్లో కోడి ఒకటి, అత్యంత పిరికిది కోడి ఒకటి. అంతేనండి, పిరికిది అది కోడి, చాలా పిరికిది. ఇప్పుడు ఆ పిరికి దాని చేతిలో కూడా ఓడిపోయాడు మనవాడు. ఎవరండి? పేతురండి. ఒకరోజు మనం కనుక అటువంటి అవకాశం వస్తే కోడి నొగ్గుద్దా నువ్వు నొగ్గుతావు అంటే కోడే నగ్గాలంటాం మనం. ఎవరు నగ్గాలి? కోడే నగ్గాలి. అవసరమైతే ప్రార్థన కూడా చేస్తాం. ఎవరు నగ్గాలండి? కోడి నగ్గాలి. ఎందుకు అయ్యా అంటే మనకి ఆలోచన మనకి అర్థం కావట్లే. కోడి ఎందుకు నగ్గాలి అంటే అక్కడ కోడి నగ్గాలన్న ఆలోచన దేవుని దగ్గర అవకాశం ఇచ్చాడు ఆయన. అవకాశం ఇచ్చాడు. ఎవరికి అవకాశం ఇచ్చాడు? ఆయన పేతురుకి అవకాశం ఇచ్చాడు. అది కుయ్యాలా వద్దనేది ఎవరి చేతిలో ఉంది? పేతురు చేతిలో ఉంది. కానీ దాన్ని అతను ఏం చేసుకోలేకపోయాడు. అతను రెండు కారణాలు. ఒకటి బలహీనత, రెండవది భయం. బలహీనత, భయం. ఎప్పుడైతే ఆ కోడి అతనికి పాఠం నేర్పింది, ఆ విషయం మీరు నమ్మాలి. కోడి ఎప్పుడైతే కూర్చుంది అతను ఏం చేశాడు? అతను ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత మొత్తం మారిపోయాడు. అతని జీవిత విధానం మారిపోయింది. అర్థం చేసుకోండి ఎలా మారిపోయిందంటే తెగించేశాడు. ఇంకా అర్థం చేసుకోవాలంటే నేను చావనైనా చేస్తాను కానీ ఎప్పుడైతే ఆయన యేసుక్రీస్తు వారితో వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం నెరవేర్చుకున్నాడు. అతనికి ఆ జ్ఞానం రావడానికి ముఖ్యంగా ఎవరో సహాయపడ్డారు? కోడి సహాయపడింది. చాలా జాగ్రత్తగా విచిత్రంగా ఉంటాయి అన్ని చదివితే మనకి కొంచెం ఆశ్చర్యంగా విచిత్రంగా ఉంటాయి. కానీ ఆ కోడి సహాయం చేసింది ఎవరిని బలపరచడానికి? అవునంటారు కదంటారు. కోడి సహాయం చేసిందండి పేతురుని బలపరచడానికి. అతను కూడా వెంటనే దాన్ని అర్థం చేసుకున్నాడు. కోడి కూసిందంటే చాలా కొత్త. ఇప్పుడు కోడి ఇంతేమీ కాదు, అందులోని తెల్లవారుజామున ఏం చేస్తుంటది? కోడి కోస్తుందండి. ఆ కోడి కుయ్యడం నా గురించే అని తను గ్రహించాడు. చూసారా? అంతేనా? తను గ్రహించాడు. చూసారా అక్కడ? ఎందుకంటే ఆయన వెంటనే ఏం జ్ఞాపకం చేసుకున్నాడు? యేసుక్రీస్తు వారు చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే ఆ కోడి నా గురించి అది కూర్చుని తను ఎప్పుడైతే గ్రహించాడో అది అతనిలో వచ్చిన మార్పు. ఎప్పుడైతే ఆ మార్పు వచ్చిందో మనందరికి తెలిసే ఉంటది. మొట్టమొదటి సంఘం స్థాపించిన తర్వాత మొట్టమొదటి ప్రసంగం చేసింది కూడా ఆయనే. ఇంకా చెప్పాలంటే ప్రతినిధి అయ్యాడు. అపోస్తలులకు ఎవరు అతను? ప్రతినిధి. అంటే అపోస్తలుల తరపున మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పేతురు అంత అంత సంపాదించాడు. కేవలం అతనిలో మార్పు రావడానికి తెలుసో తెలియకో మనం అర్థం చేసుకోక కోడి కూడా సహాయం చేసింది. చిన్నదే అనుకుంటాం, ఆదివారం పని కొత్తది అనుకుంటాం మనం. కానీ అది కూడా ఒక మనిషిని ఏం చేసింది? అది ఏమండి? బలపరిచిందండి. ఏం చేసిందండి? అది బలపరిచింది. ఇంకా చెప్పాలంటే అతను తప్పించుకుని వెళ్ళిపోయి పారిపోయి చనిపోతుడేమో, కానీ ఒక కోడి వచ్చి అతనికి జ్ఞానాన్ని నేర్పట్లే మనకు కనబడుతుంది. ఏంటి కోడి 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 అంటే ఇందాక నుంచి ఏమైనా ఉందో అందులో అంటే ఖచ్చితంగా ఒకటి ఉంది. ఏంటో తెలుస్తుందండి? మనం ఈరోజు వాచ్లు వాడుతున్నా, గడియారాలు వాడుతున్నా. ఒకప్పుడు మన పెద్దల కాలంలో వాళ్ళందరూ గడియారాలు ఏంటవి? కోడే కదండి. మీ అందరి అంటే పెద్దల గడియారాలు కూడా కోడికి వస్తాయి. అది కోడి 2 గంటలకు కూర్చొని లేచిపోయేవారట, 3 గంటలకు కూర్చొని లేచిపోయేవారట. అంటే ఒకనొక టైంలో కోడి అనేటటువంటిది మనందరికి తెలిసినటువంటి ఒక పక్షి, ఎగరలేని పక్షి. గట్టిగా 15 సెకండ్లు నడుస్తుంది అట. గట్టిగా అది నడవాలంటే ఎన్ని సెకండ్లు నడుస్తుంది? గట్టిగా 15 సెకండ్ల తర్వాత నీరసపోతుంది దానికి.
నడదు. ఒకవేళ ఎవరైనా తరుముతుంటే ప్రాణభయంతో మాత్రం ఏం చేస్తుంటుంది, అది తప్పించుకునే ప్రయత్నం. అంటే ఒక బలహీనమైనటువంటి ఒక పక్షి కూడా మానవులకి ఏం చేస్తుంది, జ్ఞానాన్ని తెలియజేస్తుంది. ఈరోజు పేతురు కోడి ఇద్దరు పోటీ పడుతుంటే ఎవరి దగ్గర ఉంది? అక్కడ కోడి విజయం సాధించింది. కోడి ఎదురు చూస్తుంది ఏం చేయడానికి, కుయ్యడానికి. అది కుయ్యాలి అంటే అబద్ధం చెప్పాలి. ఎవరు చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పాలి? 3 సార్లు చెప్పాడు. దాని పని అయిపోయింది, వెళ్ళిపోయింది. దాని పని అయిపోయింది. ఏం చేసింది? వెళ్ళిపోయింది. దాని అర్థం ఏంటంటే ఒక పని నిమిత్తం అక్కడ కోడి కానీ, ఒక పని నిమిత్తం ఒక చేప కానీ, ఒక పని నిమిత్తం ఒక గాడిద కానీ, ఒక పని నిమిత్తం ఏదైనా కానీ వాటి పని అవి చక్కగా చేస్తాయి. అవునంటారు కదంటారు. చాలా ఉన్నాయండి ఉదాహరణలు, చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ పేతురు దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు మనం అది ఎందుకు తీసుకోవాలి ఎక్కువగా అంటే ఒక మానవుడి దృష్టిలో ఒక బలహీనమైన ఒక జంతు, ఒక పక్షి కూడా మానవుడికి ఏం నేర్పింది? జ్ఞానాన్ని నేర్పింది. ఆ తర్వాత అతని జీవితం మారిపోయింది. పేతురు వెంటనే అతను ఏదైనా చేయడానికి సిద్ధపడ్డాడు అంటే అందులో తెలుగు పక్షి యొక్క పాత్ర కూడా అక్కడ ఉందండి. ఒక మాట మీరు గమనించండి. పేతురు, కోడి ఇవన్నీ పక్కన పెడితే పక్షులన్నీ కూడా ఆహారం కోసం ఎవరికి ప్రార్థన చేస్తున్నట్లుగా ఉందండి? ఏం చేస్తున్నాయండి? దేవునికి ప్రార్థన చేస్తున్నాయండి. ఎప్పుడైతే అవి దేవుడికి మొరపెడుతున్నాయో ఆయన ఏం చేస్తున్నాడు? వాటికి ఆహారం చేస్తున్నాడండి. ఇవన్నిటిని మనం అర్థం చేసుకుంటే మనం వాటికంటే అంటే వాటికి ఆహారం శ్రేష్టం అయితే మనకేంటి శ్రేష్టత అని మనం ఇందాక అనుకున్నాం. మనకేంటి శ్రేష్టత అంటే ఆహారం కంటే మించింది ఇంకోటి ఉంది. ఆహారం మించిందని ఇంకోటి శ్రేష్టమైంది ఇంకోటి మనకి ఉందండి. అదేమీ కాదండి. ఆహారానికి మించిన శ్రేష్టత ఏదైనా ఉంటుంది, అది రక్షణ అన్నారు దాన్ని. ఏంటంటే అది మోక్షం అంటారు దాన్ని మామూలుగా మన భాషలో, తెలుగు భాషలో. ఆ రక్షణ కావాలంటే ఆహారం కంటే శ్రేష్టమైంది ఏమనుకుంటాం మనం? మనుషుడు రొట్టె వలన మాత్రమే, దేవుని నోటి ప్రతి మాట వలన. అంటే వాక్యము ఈ రోజు మనల్ని ఏం చేస్తూ ఉంటుంది అంటే ఆత్మీయంగా బలపరుస్తూ ఆత్మీయంగా జీవించే ప్రయత్నం మనకి చేస్తూ ఉంటుంది. ఈ రోజు పాత నిబంధనలో మళ్ళీ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, యోనా. తెలుసు కదా, అంటే ఇవన్నీ తెలిసిన విషయాలు అవన్నీ. యోనా విషయంలో కూడా యోనాకి జ్ఞానం నేర్పింది కూడా చేప అనే విషయం మనకు కనబడుతూ ఉంటుంది. అవునంటారు కదండి. ఒక చిన్న సంఘటన. యోనా ఒక ప్రవక్త, పేతురు ఒక అపోస్తలుడు. యోనా ఒక ప్రవక్త, పేతురు అపోస్తలుడు. ఇరువురు కూడా ఎవరు పని చేస్తూ ఉండేవారు? ఇరువురు కూడా దేవుని పని చేస్తూ ఉండేవారు. యోనా కూడా ఒక ప్రవక్తగా ఉన్నప్పుడు అతనికి ఒక వర్తమానం వచ్చింది, నువ్వు నినివే పట్టణానికి నువ్వు వెళ్ళి నేను చెప్పినట్లుగా వాటికి చెప్పు, ఆ పట్టణానికి చెప్పంటే ఇతను ఎందుకు వెళ్ళలేదన్న విషయం కూడా మనలో చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది. అతనికి ఆ పట్టణం అంటే కోపం. ఏ పట్టణం అంటే? నినివే పట్టణం. ఎందుకంటే అది అషూరు యొక్క దేశం యొక్క రాజధాని. ఎప్పుడైతే అషూరు దేశం యొక్క రాజధాని అంటే అషూరులు ఎప్పుడు కూడా వీళ్ళకి ఎవరో ప్రధాన శత్రువులు ఇజ్రాయేల్కి. కాబట్టి వాళ్ళ నాశనం అయిపోవాలని కోరుకున్నాడు తప్ప యోనా వాళ్ళు మారుతాను, దేవుడు వాళ్ళకి క్షమిస్తానంటే అతను ఎప్పుడు ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళ వల్ల వీళ్ళు ఇబ్బంది పడ్డారు. వీళ్ళ జనాంగం, ఎవరి జనాంగం? ఇజ్రాయేల్ యొక్క జనాంగం ఇబ్బంది పడింది. కాబట్టి ఆ జనాంగం బాగుపడుతుందంటే ఇతను ఒప్పుకోలేకపోయాడు యోనా. కాబట్టి తర్షీష్కి వెళ్ళిపోయాడు అతను. మరలా వెంటనే ఎక్కడ తీసుకొచ్చాడు? ఆయన నినివేకి తీసుకొచ్చాడు. ఒక్క మాట మీరు గమనించండి. నినివేకి తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ 2 సంఘటనలు జరిగినాయి. మొదటి సంఘటన ఏంటంటే తుఫాను మొదలైంది. ఏం మొదలైంది? రెండో సంఘటన ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలందరూ వాళ్ళ దేవుడికి వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. అంతేనండి. వాళ్ళ దేవుడికి వాళ్ళు అంటే ఆయా దేశాల నుంచి వచ్చారు వాళ్ళు. వాళ్ళ ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. చివరాఖరికి ఇతను ఒప్పుకున్నాడు, ఇదంతా మీ వాళ్ళు వచ్చింది కాదు, నా వల్లే జరిగింది. వెంటనే ఏం చేయమన్నాడంటే నన్ను ఎత్తి అక్కడ రెడీగా ఉంది. ఎవరు? దాని పని ఏంటంటే ఎప్పుడు పడతాడా, ఎప్పుడు మింగుదామా? మీకు అర్థమైంది లేదు? దాని పని ఏంటంటే ఎప్పుడు పడతాడు, ఎప్పుడు మింగుదాం. అలా అని చెప్పి ఎవడ పడతాడు పడదాం మింగదాం. ఎవరు పడాలి? ఆయనే పడాలి. ఆయన ఎలా ఉంటాడు ఈవిడికి తెలియదు ఎవరికి. కానీ ఆయనే పడతాడు మాత్రం ఇది ఏం చేయాలి? మింగాలి. ఒక పొరపాటున ఆయన కానీ వేరే వాడు మింగిందా దానికి మళ్ళీ శిక్ష. దేనికి? ఉందా లేదా? అంటే దీని అంతా అర్థం చేసుకుంటే అంటే ఎంత జాగ్రత్తగా పనిచేస్తున్నాయో. ఎత్తుతున్నారట ఎవరిని? అదేం తెలుస్తుందంట. మళ్ళీనేమో భయపడుతున్నారట ప్రజలు. అమ్మో ఇంత మళ్ళీ ఇసిరేస్తే మళ్ళీ మాకు పాపం వస్తుందేమో అని. ఆయన ఏం చేస్తున్నాడు? దగ్గరగా నేను పడితేనే కానీ మీరేమవరో రక్షణ పొందరా అన్నాడు. వెంటనే ఎప్పుడైతే పడేసిందో చక్కగా మింగినట్లు మనకు కనబడుతుంది. 3 దినాలు ప్రయాణం చేసింది. ఎక్కడికి? అసలు ఎవరు ప్రయాణం చేయాలి? ఎవరు ప్రయాణం చేస్తున్నారు? అంతే కదండి. అసలు ప్రయాణం చేయాల్సింది ఎవరో. ఇప్పుడు అతని బాధ్యత ఎవరు తీసుకున్నారు ఇక్కడ? ఇది ఎక్కడ గొడవ ఇది? ఏమండి? అంటే సున్నితంగా ఉంటాయి ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటే. ఇప్పుడు ఇతని ద్వారా బలవంతంగానో భయంగానో మొత్తాన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? 3 దినాల ప్రయాణం చేసింది. మీకు అర్థం చేసుకోండి. ప్రయాణం చేసింది ఎక్కడికి తీసుకొచ్చి పడేసింది?
అంతే, టాటా చెప్పింది వెళ్ళిపోయింది. ఎవరికి? సింపుల్గా అర్థం చేసుకుంటే, అంటే ఆ తిమింగలం కూడా దాని పని అది చక్కగా చేసింది, కానీ ఒక ప్రవక్త ఏం చేయలేకపోయాడు. అర్థం చేసుకోండి. మళ్ళీ ప్రవక్త అంటే ఎవరు? మరలా సామాన్యుడు కాదే. దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలు చెల్లి చెప్పే ఒక వ్యక్తి అతనికి ఒక పాఠం నేర్పింది. ఎవరో? విచిత్రం కదండి. కోడి ఎవరికి పాఠం నేర్పింది? చేప ఎవరికి పాఠం నేర్పింది? ఈరోజు మనకెవరు పాఠం నేర్పాలి? అమ్మా, చేపో కోడో కాదు, ఒక మాట కాదు, సృష్టి మనకు పాఠం నేర్పుతుంది. ఏం నేర్పుతుంది? ఒకసారి రోమపత్రిక 1వ అధ్యాయం చివరి ముగింపుకు వస్తానండి నేను. కొంచెం మనసు పెట్టండి. ఇక్కడ 20వ వచనంలో మనకు చక్కటి మాట ఇక్కడ మనకు కనబడుతుంటుంది. రోమపత్రిక 1వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. రైట్ అండి. దేవుని యొక్క అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, ఆ జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులతో ఆలోచించడం వలన చాలండి. ఇప్పుడు దేవుని గురించి, ఆయన లక్షణాల గురించి మనం తెలుసుకోవాలంటే దేని చూస్తే సరిపోద్ది అంటున్నాడు ఆయన? సృష్టింపబడిన వస్తువులు. సృష్టింపబడిన వస్తువులు అంటే కంటికి కనబడేవా, కనబడినవా? కనబడేవి ఉన్నాయి, మన కంటికి కనబడనివి ఉన్నాయి. అది మన కళ్ళకి ఉన్న సామర్థ్యం బట్టి ఉంటుంది, అంతేనండి. ఇప్పుడు మన కంటికి కనబడని గ్రహాలను చూస్తున్నాడు మానవుడు. ఏం పెట్టుకుని? బైనోకులర్ పెట్టుకుని చూస్తున్నాడు. ఇప్పుడు ఆ బైనోకులర్ కనబడే గ్రహాలు ఉన్నాయా లేవంటే ఉందనే చెప్తుంది లోకం, అంతేనండి. అంటే కనబడేవి కనబడనివి కూడా మన కంటికి కనబడేవి. ఉదాహరణ, మన కంటికి కనబడేవి ఏమిటి? పొద్దున్న లెగ్గానే సూర్యుడు, రైట్ అవగానే చంద్రుడు, అంతేనండి, నక్షత్రాలు, ఇవన్నీ. అంటే వాటన్నిటిని మనం చూస్తే యోబు ఒక చక్కటి మాట చెప్తున్నాడు వాడి కోసం. ఆ ఒక్కటి చూపెట్టిన ముగింపులకు వస్తానండి. యోబు గ్రంథం 32వ అధ్యాయము. యోబు గ్రంథం 32వ అధ్యాయము. క్షమించండి, 31వ వచనము. 31 అండి, 31 అధ్యాయం అండి. యోబు గ్రంథం 31వ అధ్యాయము 26వ వచనం అండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 26వ వచనం. ఒక్క మాట అండి ఇక్కడ గమనించండి. సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, యోబు మాట్లాడుతున్నాడు ఈ మాట. సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి. ఎవరిని చూచి? సూర్యుని గాని ఎవరు చూచి? యోబు చూచి. యోబును పక్కన పెడదాం, నరుడు చూచి. ఓకేనా? చూచి తర్వాత అండి, నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను ఆ పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారణ అవుదును. ఎంత చక్కటి మాట మాట్లాడి ఇందాక మనం స్టార్టింగ్లో జ్ఞాపకం చేశాను మీకు. యోబు ఏ కాలానికి చెందినవాడు? అప్పుడు ఏం లేదు. ఆ కాలంలో కూడా ఇతను దేవుడు అంటే ఎంత జ్ఞానం ఉంది ఇతనికి. నేను సూర్యుని చూస్తున్నాను, చంద్రుణ్ణి. ఒకవేళ నా హృదయం నన్ను ఏం చేస్తే? ఏమని? పెట్టు పెట్టు పెట్టు. ఏం పెట్టాలి? ముద్దు పెట్టు. అర్థం చేసుకోండి. అంటే అతను హృదయం ప్రేరేపించేలా ప్రయత్నం చేస్తుందట. మనల్ని కూడా ప్రేరేపిస్తుంటుంది ఒక్కోసారి. అంటే యోబు తన హృదయాన్ని ఎంత కంట్రోల్లో పెట్టుకున్నాడు ఆయన. అంటే హృదయం ఒక్కొక్కసారి ఏం చేస్తుంటుందంటే యోబు పైకి రాగానే ప్రేరేపిస్తుందంట. ఏం పెట్టాలని? ముద్దంటే ఏమీ కాదండి. ముద్దంటే ఏంటి? మన భాషలో కొత్త నిబంధనలు ఆరాధన. ఓకేనా? ఆరాధన, స్తుతించడం, కనపరచడం. అంటే కొత్త నిబంధనలు వచ్చినప్పటికీ ముద్దు అంటే ఏదో ముద్దు అనుకోవచ్చు. మనం ముద్దు పెట్టడం కదా ఎంతసేపు అంటాం. అప్పుడప్పుడు మనలో కూడా కొన్ని సందర్భాల్లో ఒకప్పుడు అలవాటు పడిన వాళ్ళం మనం. లైట్ వెళ్ళగానే సాధారణంగా అది ఎలా అలవాటు అయిందో ఎవరికీ తెలియదు. కానీ ఎవరో పెట్టుకున్నారో మనం చూసి ఏదో బాగుంది కాబట్టి మనం కూడా ఏం చేద్దాం? చంద్రుడి కంటే గొప్పవాడు ఒక ఆయన ఉన్నాడు నిమిషం అతనికి అర్థమైంది. ఒకవేళ నాకు తెలియకుండా నా హృదయం ప్రేరేపిస్తే నేను ఏం చేస్తాను? నేను ఒకవేళ నేను ముద్దు పెడితే నేను ఏమైపోతాను దేవుని దృష్టికి? ఎక్కువగా ఆలోచన చేసినా మనం ఆయన దృష్టిలో ఎవరు?
వేషధారణ. ఇప్పుడు మనం చెప్తాం దేవుడు గొప్పవాడా, మనకున్న ఆ యొక్క అవసరతలు గొప్పవా అంటే ఏం చెప్తాం మనం? ఏమి పెద్దగా తెలియదంటే ఒక్క మాట, మన దేవుడు ఎవరంటే సృష్టి కర్త. అందుకే యేసుక్రీస్తు వారి కోసం యోహాను సువార్తలో చెప్తున్నాడు, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో ఏముంది? అసలు ఇంకా సింపుల్ చెప్పాలంటే సమస్తమును ఆయన కోసము. అపవాది దృష్టిలో, ఎవరి దృష్టిలో? అపవాది దృష్టిలో. ఇంకా సింపుల్ చెప్పాలంటే పేతురు కోసం, వాళ్ళ కోసం అడిగాడు. కానీ ఆ రోజు కోడి ఏం చేసింది తెలుసా? అతనికి ఏం కలగజేసింది? జ్ఞానం కలిసింది. ఈ రోజు కోడి కాదు, చేప కాదు, ఏమి కాదు, ఈ రోజు మన వాక్యం మనకి ఏం తెలియజేయాలి? జ్ఞానాన్ని తెలియజేయాలి. ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఏంటంటే యోబు అన్నది ఏంటంటే, ఒకవేళ నేను గనక సూర్యుని నేను గనపరిస్తే, చంద్రుని గనక గనపరిస్తే నేను ఎవరి దృష్టిలో వేషధారిని? నేను దేవుని దృష్టిలో వేషధారిని అని. పితరుల కాలంలోనే అతనికి ఆ జ్ఞానం ఉందంటే, ఈ రోజు అతనికి ఆ జ్ఞానం ఆ దినాల్లో అది ఉంది కాబట్టి ఎంత కూలిపోయినా దానికి రెట్టింపు అతను పొందాడు. అంతేనండి. అతను ఎంత ఎంత పోగొట్టుకున్నా దానికి రెట్టింపు అతను పొందాడు. కానీ మధ్యలో అతనికి ఏమొచ్చింది? శ్రమలు వచ్చినాయి. శ్రమలు వచ్చినా సరే అతను ఏమయ్యాడండి? అతను శ్రమలు వచ్చినా సరే వాటిని ఏం చేసుకున్నాడు? అతను మొట్టగా భరించాడు. అతను అంతేనండి. ఏం చేశాడండి? అతను భరించాడు, తట్టుకున్నాడు. ఈ రోజు మనకు శ్రమలు వస్తాయని చెప్తుంది దేవుడు, రావని చెప్తుందా? సాధారణంగా కొరింథీలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు ఆయన, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప అన్నాడు ఆయన. మనుషులకు ఏం కలుగుద్ది? మరి శోధన నుంచి తప్పించేవాడు ఎవరు? అంతే కదా. అయినను మనం గొప్పలమాట. ఎందుకు గొప్పలమంట? మనకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన మనకు ఒక మార్గాన్ని తెలియజేస్తున్నాడు. ఈ రోజు మన మార్గం కోసం ఆయన దగ్గరికి మనం వచ్చామండి. ఇది సామాన్య విషయం కదా. 5 గంటలకి ఇక్కడికి రావడం అంటే నేను 3:30కి లెగిసాను. నా జీవితంలో మొదటిసారి అనుకుంటా. నిజంగానండి, నా జీవితంలో మొదటిసారి లెగిసాను. మెండపేట ఎలా వచ్చాను నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదండి. నిజంగా డ్రైవ్ చేసింది నేనే, కాలేజ్కి వచ్చింది నేనే. మెండపేట మధ్యలో తెలిసిందే గోతులు చాలా ఉంటాయి, ఎక్కడ గోతులతో నాకు తెలియదు. అంటే మనందరికి తెలియదు, అయినా గోతులు తెప్పించుకుని నాకు తెలిసి ఎంత పర్ఫెక్ట్ ఇప్పుడు నేను నడపలేదు కారు. వెళ్ళిన ప్రతిసారి అక్కడ పడేస్తుండేవాడిని నేను. కానీ ఎంత పర్ఫెక్ట్గా నేను వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి ఆపేదాకా నా స్పృహ రాలేదు. ఎందుకంటే ఆలోచిస్తూ వస్తున్నాను ఏం చెప్పాలి. ఎందుకంటే పిలిచిన వారు ఎవరు? పిలిచిన వారు ఎవరని బిషప్ గారు. వారి దగ్గర వాక్యం నేర్చుకుంటే సామాన్యులు కాదు. అర్థమయ్యేలా చెప్పాలా, క్లుప్తంగా చెప్పాలా, అన్ని ఆలోచనలు వచ్చినప్పటికీ ఇక్కడికి వచ్చేసింది. డోర్ దిగాను, మెట్లు ఎక్కేసాను, వచ్చి కూర్చొని. ఇక్కడ కూర్చున్న తర్వాత అర్థమైంది నాకు, నేను వచ్చాను. అందుకే కాసేపు నేను అర్థం కాలేదు నాకు, వచ్చాను. ఇప్పుడు తర్వాత పిలిచిన తర్వాత కొంచెం స్పృహ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈరోజు మనం చెప్పాలి. ఇది నమ్మాలా నమ్మకూడదంటే నమ్మాలి. అంటే మనకు తెలియకుండానే ఏం జరిగిందంటే దేవుడు మన పనిని చేస్తున్నాడు. అలా అని చెప్పి కళ్ళు పూసుకుని వెళ్ళిపోరు ఇంటికంటే పని అవ్వదు. ఇంకా అయిపోయింది, ఆ పని అయిపోయింది. ఇంకా పని అయిపోయింది. మరి ఇంటికి వెళ్ళాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెళ్ళాలి. అది ఎవరి పని? మన పని. ఏదో పని కోసం, ఆయన పని కోసం కాబట్టి ఆయన ఏం చేయడానికి సహాయం చేశాడు. ఒకవేళ సహాయం చేయకపోయినా ఆయన పని కాబట్టి మనం ఏం చేయాలి? వెళ్ళాలి. దీనికి చక్కటి ఉదాహరణలు ఎవరంటే యోనా కావచ్చు, పేతురు కావచ్చు. మనం యోనా కంటే పేతురు కంటే గొప్పవరమ కాదంటే, మనకు తెలిసినంత వరకు పేతురు కంటే గొప్పవరం మాత్రం నేను అనను. కానీ యోనా కంటే మాత్రం గొప్పవరమే. యోనా కంటే మాత్రం గొప్పవరం. ఎందుకు గొప్పవరం అంటే, యోనాకి సంఘం అంటే ఏంటో అతనికి తెలియదు. సంఘం యొక్క విలువ ఏంటో అతనికి తెలియదండి. ఈరోజు మనకు తెలిసింది కదా, అవునా కదా. అంటే యోనా కాలంలో మర్మంగానే ఉంది తప్ప దాని యొక్క విలువ ఎవరికి తెలియదు. యోన ఒక పట్టణాన్ని కాపాడడానికి, ఆ యొక్క దేశ ప్రజలను కాపాడడానికి పనిచేసాడు తప్ప, ఈరోజు మన యోనా కంటే ఎందుకు గొప్పవారం అంటే, ఈరోజు మర్మం ఏంటో మనకి అర్థమైందండి. ఈరోజు ఎక్కడ ఉండాలో అక్కడ మనము కూర్చున్నామండి. అంతే ఒక మాట గమనించండి, సృష్టిని చూస్తానంటే దేవుడి యొక్క లక్షణాలు మనకి అర్థమవుతాడు. రోమపత్రిక అదే చెప్తూ రోమపత్రికలో చివరిలో చెప్తున్నాడు, కానీ మనుషులు వ్యర్థులైరు అన్నాడు. మనుషులు ఏమైపోయారు? తమ వాదములందు వ్యర్థములేదు. సింపుల్గా చెప్పాలంటే నేను గొప్ప నువ్వు గొప్ప అని దెబ్బలాడుకుంటున్నారు తప్ప మనందరికి అంటే గొప్పవాడు ఒక ఆయన ఉన్నాడన్న విషయం ఎవరు ఇంకా గ్రహించలేకపోతున్నారు? మానవుడు గ్రహించలేకపోతున్నాడు. అందుకే చివరిగా నేను ఒక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. నేను ఏంటంటే, రేపేం సంభవించడం మీకు అన్నాడు కదా, రేపేం సంభవించడం మీకు తెలియదు అని చెప్పి, అయినను ఎవరి చిత్తమైతే మేము ఇది అది చేద్దామని చెప్పి మనం ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. ఒక మాట గమనించండి, రేపేం సంభవించడం మనకు తెలియదు, కానీ రేపేం సంభవించిన ఎవరికి తెలుసు? అదండి, అది మర్చిపోకూడదండి. మన దేవుడు ఎవరంటే ఆయన. పేతురు చక్కగా చెప్తున్నాడు. ఆ యొక్క సువార్తలు అయిపోయిన తర్వాత ఆయన
చివరి దినాల్లో పేతురు పత్రికలు రాస్తున్నాడు కదా, 2 పత్రికలు రాశాడు ఆయన. ఆ పత్రికల్లో మొదటి పత్రికలు రాస్తున్నాడు ఆయన దేవుని భవిష్యత్ జ్ఞానం అన్నాడు ఆయన. చక్కగా దేవుని గురించి ఏముందంటే దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం. అంటే దేవునికి ఏముంది? భవిష్యత్తు గురించి జ్ఞానము ఉంది. అంటే దేవుడికి జరిగేది తెలుసు, జరగబోయేది తెలుసు, జరుగుతుంది తెలుసు. మనం కూడా ఆళ్ళ దగ్గరికి వెళ్తే పరిగెడుతున్నాం కదా. ఎవరి దగ్గరికి? మనం అంటే మనం కదలేండి, లోకం. రేపు ఏం జరుగుతుందో చెప్పండి, 10 ఏళ్ళతో చెప్తానండి. అది ఏం జరుగుతుందో మనకి తెలియదు, కానీ ఒక వాస్తవం రేపు ఏం జరుగుతుందో మనకి ఎవరికీ తెలియదు. ఒక మాట గమనించండి, ఈ రోజు ఒకవేళ శ్రమలు వచ్చినాయా లేదా ఆనందం వచ్చిందా మనందరికీ అనవసరం. కానీ రేపు గురించి మాత్రం ఏం చేద్దామంటే చింతించకండి. ఈ రోజు మనది అంతేనండి. కొంతసేపు వాక్యం ఉన్నాం చక్కగా, మరలా బయటికి వెళ్ళి ఎవరి పనుల వాళ్ళు చక్కగా సిద్ధపడుతున్నాడు. శక్తినిచ్చింది ఎవరు? ఆ పనిని ఇచ్చింది ఎవరు? అది పని చిన్నదా పెద్దదా అని ఎప్పుడు ఆలోచించకూడదు. అసలు పని లేని వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళు పని లేని వాళ్ళు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారండి. అసలు మనం చేస్తున్న పని చిన్నదా పెద్దదా ఉన్నత స్థితిదా అన్నది మనకు అనవసరం. అందుకే దాసులేమి స్వతంత్రులేమి అన్నాడు ఆయన. పిలువబడిన వారు సంఘంలో ఎవరు ఉన్నారట? యజమానులు ఉన్నారు, దాసులు ఉన్నారు. వాళ్ళు సమానమే, వీళ్ళు సమానమే ఎవరి దృష్టిలో. కాబట్టి మనందరికీ ఒక గొప్ప వ్యక్తి మనందరికీ ఉన్నాడండి. ఎవరండి? ఆయన సృష్టికర్త. ఆ సృష్టికర్తే తర్వాత ఈ లోకానికి కుమారుడికి, ఈ లోకానికి ఆయన యేసుక్రీస్తు వారిని పంపించి చక్కటి మాట చెప్తున్నాడు. ఏంటో మాట అంటే, ఒకవేళ మనలో ఇంకను ఎవరైనా సరే, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మనలో అంటే లోకంలో దేవుని యొక్క గొప్పదనాన్ని మనం తెలుసుకోకపోతే, దేని ద్వారా? వాక్యము ద్వారా. దేని ద్వారా? వాక్యం ద్వారా. మనము కూడా వేటికంటే తక్కువ? పక్షుల కంటే తక్కువ. ఇప్పుడు ఆకాశ పక్షులు మనకి ఏం కలగజేస్తున్నాయండి? అవునంటారు కదంటారు. ఎలా కలగజేస్తున్నాయంటే, ఒక్క మాట ఎలా కలగజేస్తుంది దాన్ని బట్టి నువ్వు నేను నేర్చుకోవచ్చు అంటే, అసలు పిచ్చికి ఎంత ఉంటుందండి? అంతే. ఇప్పుడు కనబడుతున్నాయో తెలియదు కానీ పిచ్చికి ఎంత ఉంటుందండి? చిన్నది. కానీ వాటి మీద కూడా శ్రద్ధ ఉందంట ఎవరికి? అవునా కదా? 2 పిచ్చుకల్లో కూడా ఒక పిచ్చి కింద పడాలంటే ఎవరి చిత్తంలో ఉండాలి? మరి వాటికంటే మనం ఎవరు? కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే, ఎందుకు పుట్టానో, ఏంటో ఈ జీవితం అని చెప్పి బాధపడుతుంటాం. ఉన్నారా లేరు మనలో? ఎప్పుడైనా ఆలోచించండి, మనం ఎవరికంటే గొప్పవాళ్ళు? ఎవరికంటే గొప్పవాళ్ళు? ఈ సృష్టిలో ప్రతి దానికంటే గొప్పవారు. అది ఎలాగో ఒక వచనం చూపి నువ్వు ముగిస్తానండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము. త్వరగా ముగింపండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము. తీసారండి. 18వ వచనం. యాకోబు పత్రిక 1. ఆయన అంటే దేవుడు తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండున్నట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం చొప్పున. ఏ వాక్యము ద్వారా అండి? సత్య వాక్యము. వాక్యము సత్యవాక్యము. వాక్యానికి సత్యవానికి తేడా ఏంటండి? పాత నిబంధన వాక్యం, కొత్త నిబంధన సత్య. మన ఏ నిబంధనలో ఉన్నాం? అందుకే సత్యవాకుని సరిగ్గా వివరించేవారుగా మనము ఉండాలి. అలాంటిది ఇక్కడ ఈ దినాన్న మీతో పాటు మాట్లాడడానికి నేను మాట్లాడాలి అంటే ముందు నాకు శక్తినిచ్చింది దేవుడే. ఎవరి ముందు మాట్లాడాలంటే బిషప్ నాన్నగారి ముందు మాట్లాడండి. ఎందుకంటే వారి దగ్గర నేర్చుకున్నటువంటి వాక్యం. ఒకవేళ తప్పులు ఏమైనా ఉంటే దయచేసి వెళ్ళిన తర్వాత చెప్పండి. అందరి ముందు చెప్తే మళ్ళీ ఏదోలా ఉంటుంది అంటే తప్పుగా ఏమైనా మాట్లాడితే. ఇంకోటి ఏంటంటే, వాక్యంగానే మనం ఏం చేయాలి? చదవాలి, గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. నన్ను ప్రేమించి నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఈరోజు మనం ఎవరికంటే గొప్ప వాళ్ళం? అలా అంటాం నిజమేంటి, అయ్యో గొప్పే. ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు కూడా మనం ఎవరికంటే ప్రథమ ఫలం అండి. మనం దేవునికి మనము ప్రథమ ఫలం ఎప్పుడు అవుతామంటే, సత్య వాక్యము ద్వారా మనల్ని మనం నూతనంగా సృష్టించుకోవాలి. దేని ద్వారా అండి? సత్యవాక్యం. సత్యవాక్యము అంటే ఆయన వాక్యమే, ఆ సత్యమే శరీరధారికి లోకానికి వచ్చింది. అవునడు కదంటారా? ఎందుకు వచ్చావు నువ్వు అన్నాడు పిలాతు. ఎందుకు వచ్చాను నేను? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు. ఏంటి ఆ సాక్ష్యం అన్నాడు, కానీ ఆ సత్యం ఎవరు కదా? ఆయన సత్యం. ఈరోజు ఆయన సంఘంలో మనం ఉండడం అంటే అది మామూలు విషయం కాదండి. ఈ లోకంలో ఎంతో మంది గొప్పలు ఉన్నారు, కానీ గొప్పలు కూడా ఇంకేం అర్థం కాలేదు. వాక్యం ఏంటంటే వాళ్ళకి ఇంకా అర్థం కాలేదండి. ఈరోజు ఆకాశ పక్షుల కంటే గొప్ప వాళ్ళం మనం, కానీ సృష్టి కూడా మనకి ఏం చేస్తుంది? పాఠాలు నేర్పింది. అవునారు కదా? పక్షులు నేర్పినవి లేవా? ఎవరికి నేర్పింది? ఈరోజు మన పాఠం ఎవరికి నేర్పింది? అదే చేప ఎవరికి నేర్పింది? ఎవరు నేర్పింది? ఈరోజు మనకి ఎవరు నేర్పాలి?
దేవుడే నేర్పాలి. ఎవరి ద్వారా? మన స్థానిక బోధకుల ద్వారా. ఈ రోజు వారు ఎంతో శ్రమిస్తూ ఇంతమందిని ఇక్కడ కూర్చోబెట్టి ఇంత వాక్యం చెప్తున్నారు. ఎంతోమంది బోధకులు తయారు చేశారు. అంతేనండి. మేము కూడా చిన్నప్పటి నుంచి కూడా వారి స్టూడెంట్లుగా ఉంటూ ఎంతోమంది బోధకులు ఇక్కడ ఉన్నారు చక్కగా. మరి బోధకులు అందరూ వచ్చి దేవుని వాక్యం చెప్తున్నారంటే ఒకే మాట గమనించండి, పేతురు ఎలాగైతే బలం పొందాడో బలహీనతల్లో, మనం కూడా ఇప్పుడు బలహీనత వచ్చినప్పుడు ఏం పొందాలి? మనము బలం పొందాలి. దేని ద్వారా? వాక్యం ద్వారా. ఇప్పుడు ఆ వాక్యమే అందుకే చెప్తున్నాడు, విరుద్ధులైపోయారు చాలా మంది. దేని మీద మనసు పెట్టలేక, దేవుని యొక్క గొప్పతనం మనసు పెట్టలేక